తెలంగాణలో ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, ప్రజలు, మహిళలు, వృద్ధులు ఇలా ప్రతి వర్గాన్ని ఇబ్బంది పెడుతుందని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రసమై బాలకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం 420 అబద్ధపు హామీలనిచ్చి ప్రజలను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉన్నా నీటి విడుదల చేయడం లేదని, రైతు భరోసా పేరుతో 15,000 రూపాయల పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒకరికి కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. కళ్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం ఇస్తామన్న హామీ నిలుపుకోలేదని, మహిళలకు 2,500 రూపాయల పారితోషికం, వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్న హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గ్రామ అభివృద్ధి కనిపించడం లేదని, కొత్త పనులు చేపట్టక ముందున్న పనులకు మాత్రమే మళ్లీ శంకుస్థాపన చేస్తూ ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వేగంగా అభివృద్ధి పనులు చేపట్టిందని, ఇప్పుడు ఆ అభివృద్ధి కనుమరుగైపోయిందని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలకు ప్రజలు మోసపోయిన మాట నిజమే అయినా ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ పట్ల ఆదరణ కొనసాగుతుందని, స్థానిక సంస్థలలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చిన తర్వాత బెజ్జకి ముఖ చిత్రం ఎట్లా మారిపోయింది అనేది ఇలా మన కళ్ళ ముంగట మన కళ్ళ ముంగట కనబడతా ఉన్నది. చాలా అద్భుతం చేసినాం. చాలా మంది ఏం చేసినంటే సరే కొన్ని అబద్ధాలు ప్రజలు నమ్మిరు, నిజాలను మర్చిపోయారు. చాలా మంది ఆ నిజాలను కూడా ఎట్లా మర్చిపోయారు అంటే, ఒకసారి తినగా వేప తీయగా నుండు అంటారు చూడు. వాడు చెప్పేవారు కదా. 200 పింఛన్లు 2,000 చేస్తే ముసలి మురుసుకుంటా నువ్వు నా పెద్ద కొడుకు అన్నది 4,000 ఇస్తే చిన్న కొడుకు అని మార్కేసేది. వీళ్ళు ఏం లేదు. 4,000 ఇస్తా అంటే చాలు. మనం 1,00,000 రూపాయలు అంటే వాడు తులం బంగారం అని. మనం 10,000 మనం రైతులకు ఇస్తే నేను 15,000 ఇస్తా అని చెప్పేసి ముసలానికి పెంచనానే, ముసలోనికి పెంచనానే, అట్లాగే 2,500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తా అని చెప్పేసి వాగ్దానాలు చేసి రసీదులు చింపించి బాండ్ పేపర్లు రాసిచ్చి ఇంటికి పోయి చెప్పిందే చెప్తే సరే ఇప్పుడు మాట చెప్తుంది కదా, ఓ 2 సార్లు వరకు ఇచ్చినందుకు ఓసారి చూద్దామన్నటువంటి ప్రజల కోరిక మార్పు కోసమే తప్ప మనం అభివృద్ధి చేయక ఓడిపో. మేము ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డబల్ రోడ్ తీసుకొచ్చిందా, కిలోమీటర్ ఏ దమ్ముంటే మా ఊళ్ళకి అడుగు పెట్టని చెప్పేసి మనం ఏమైనా పెట్టినామా అని నేను అడుగుతా ఉన్నా.